వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సమర్పించి పుట్టింటి పట్టు చీర ఆడబిడ్డలంతా మాతో పుట్టోలు. స్పాన్సర్ బై మంగళగౌరి సిల్క్స్. ఇకపోతే లాస్ట్ విన్నర్ ఎవరో ఒకసారి చూసిద్దామా. వెస్ట్ గోదావరి నుంచి ధనలక్ష్మి, కంగ్రాచులేషన్స్. ఓకే, మన కాలర్స్ అందరూ కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో ఇంకా ఆలస్యం చేయకుండా మన ఫస్ట్ లక్కీ కలర్ ఎవరు చూసేద్దాం. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీ పేరు? బాగున్నాను. ఫోన్ చేస్తూనే ఉన్నాను, రోజు చేస్తున్నాను, రోజు ఓడిపోతున్నాను. అంత డైలీ కాల్ కలిసే వ్యక్తి ఎవరు? గుంటూరు నుంచా? రోజు చేస్తున్నాను, రోజు ఓడిపోతున్నాను. లక్ష్మీ కుమారి, నరసాపురం. నర్సాపురం నుంచి మీకు డైలీ కాల్ కలుస్తుంది? కలుస్తోంది, రోజు ఓడిపోతున్నాను. బాగుంది, ఇదేదో డైలీ కాల్ కలుస్తుంది కానీ ఓడిపోతుంది. ఓడిపోతే ఓడిపోయారు కానీ డైలీ కాల్ కలుస్తాం బాగుంది కదా. ఓడిపోవడం బాగాలేదు కదా. ఓడిపోవడం బాగాలేదు కానీ కాల్ కలవడం చాలా బాగుంది. డైలీ ఎలా కాల్ కలుస్తుంది మీకు? ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు కాల్ చేయడానికి? ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు అసలు? ఎప్పటి నుంచో అంటే కాల్ మాత్రం కలుస్తోంది, ఓడిపోతుంది. నేను కనీసం ఇది 5వ సారో 6వ సారి చేయడం. ఇవాళ అసలు తగ్గేదిలే, ఎలాగైనా సరే విన్ అవుదాం. లేదు లేదు, అయ్యేదే లేదు, ఓడిపోయేదే. మా ఇంట్లో గట్టిగా ఫిక్స్ అయినట్టున్నారు మీరు. అవును, బీఆర్కేలో సహజంగా గెలిచిన వాళ్ళు తక్కువ కదండి. బా, మా ఇంట్లో ఫిక్స్ అయ్యా, ఇంకోసారి మళ్ళీ కాలు కలుస్తుంది. ఇప్పుడైతే కాలు కలిసింది ఎంతవరకే. బీఆర్కేలో గెలిచే వాళ్ళు చాలా తక్కువ, ఒకళ్ళు ఇద్దరు అంతే. మరి అందరూ గెలవాలి కానీ అందరూ ఒకే రోజు గెలిచేస్తే ఎలాగా? మీలాంటి వాళ్ళు మేము మిస్ అవ్వం. మరి ఎన్నిసార్లు అండి, ఎన్నిసార్లు చేశాను, ఎన్ని పాటలు పాడాను, ఎన్ని టిప్స్ చెప్పాను. అసలు బూడిదలో పోసిన పని ఏం కాలేదు, మేము ఎంజాయ్ చేసాం. మేమైతే ఎంజాయ్ చేసాం మీ పాటలకి. సరే, ఇవాళ అలా ఒక రాగం అందుకోండి, మరొక రాగం. లేదు, పాడిందే పాడతాను, కొత్తవి ఎక్కడి నుంచి పాడను నేను. మరి పాడింది పాడమంటారా? నిన్న పాడింది మొన్న. ఓహో, మీకు మొన్న కూడా కాల్ కలిసిందా? అసలు మామూలుగా చాలా కోపం మీద ఉన్నారు ఈరోజు. కోపం కాదు, అసలు బీఆర్కేలో శారీస్ అవి బాగుంటాయని విన్నాను, కానీ కాలు కలుస్తోంది, శారీ రావట్లేదు. కాల్ కలుస్తుంది, క్వశ్చన్ వస్తుంది కానీ ఆన్సర్ రావట్లేదు, శారీ రావట్లేదు. క్వశ్చన్ కూడా వస్తుంది. క్వశ్చన్ వస్తుందండి, క్వశ్చన్ అది 20 సెకండ్లు గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. 20 సెకండ్లు గుండెల్లో రైళ్లు. ఇంకా మీ ప్రశ్నకి ఆన్సర్ ఆలోచించుకునే టైం ఉండదు, సెకండ్ల ముందు చూసుకోవడమే సరిపోతుంది. బాబా, చాలా కష్టపెడుతున్నారు కాలర్స్ అసలు. చాలా అసలు ఈజీగా క్వశ్చన్ ఇచ్చి కింద ఆన్సర్ ఇవ్వని చెప్తాం ఈసారి ఈజీగా. నాకు మన క్వశ్చన్ స్క్రీన్ మీద కూడా ఇవ్వలేదండి. మీరు నమ్మినా నమ్మకపోయినా నిజం చెప్పు, స్క్రీన్ మీద క్వశ్చన్ ఉండాలి కదా. ఓకే, స్క్రీన్ మీద క్వశ్చన్ మీకు రాలేదు అంతే కదా? లేదు, ఇవాళ స్క్రీన్ మీద క్వశ్చన్ వస్తుంది. ఆ పేరు కూడా నాకు సరిగ్గా తెలియలేదు మొన్న. అయ్యో, సినిమాలు చూస్తూ ఉంటారుగా? సినిమాలు మనకి కొత్త ఏదో చిన్న కదండి, ఏదో కొత్త కొత్త సినిమాలు చూసేయడానికి. పాత సినిమాలు ఓకే, ట్రై చేద్దాం ఉంటాం. సరే, ఏదో ఒక మూవీకి సంబంధించి ట్రై చేద్దాం. మూవీస్ సంబంధించి అయితే ఈజీగా ఏం దొరుకుద్దేమో అని. చెయ్యండి, ఏం చేస్తారు. కాదు, పాపం, నిరాశ, నిస్పృహ అన్ని వాయిస్ లో అర్థమవుతున్నాయి. అయినా సరే నేను మానలేదు చేయడం. అస్సలు అది అలా అయినా మన భర్త ఆడవాళ్ళం దేన్ని వదలదు. మాట్లాడాను ఇంతకు ముందర 3-4 సార్లు మాట్లాడాను మీతో. మొన్న కొత్త యాంకర్ వచ్చారు అనుకోండి. ఓకే, మొన్న భర్త ఉంది అసలు దేన్ని 3-4 సార్లు మాట్లాడా. ఓకే, 2-3-4 సార్లు కూడా మిస్ అయ్యారు. ఇప్పుడు ఇది 5th టైమా? అవునండి. ముచ్చటగా 5వ సారి చూద్దాం, 5వ సారి పరీక్షిద్దాం. ఇంకొకసారి అదృష్టాన్ని పాచికలు వేసి ఇంకోసారి అదృష్టాన్ని పరీక్షిద్దాం. అదృష్టం బీఆర్కేలో నాకు అదృష్టం లేనే లేదు, ఒక్క ముక్కలో చెప్పాలంటే. చిచ్చి, అలా అనుకోకూడదు. మనం పట్టుకుంటాం అదృష్టాన్ని, అది మనకి రాదు సెపరేట్ గా ఏమీ. మనం ఏది పట్టుకుంటే అదే అదృష్టం. మీరు అలా అనుకుంటే ఎలా? ఓకే, మీకోసం క్వశ్చన్ వస్తుంది. స్క్రీన్ మీద వచ్చే వరకు కూడా మీరు ఆన్సర్ చేయకండి, రాకపోతే నేను మీకోసం పోరాటం చేస్తాను. ఓకేనా? ఓకే, క్వశ్చన్ వచ్చేసి రవి ప్రకాష్ కథానాయకుడిగా నటించిన మొదటి చిత్రం ఏది? రవి ప్రకాష్ కథానాయకుడిగా నటించిన మొదటి చిత్రం ఏది?
అడగండి పక్కన వాళ్ళు ఎవరో ఒకరు మీకోసం స్క్రీన్ మీద కూడా వచ్చింది క్వశ్చన్. ఎవ్వరు లేరండి నాకు పక్కన వాళ్ళు, ఒక్కదాన్నే ఉన్నాను. మా బాబు ఉన్నాడు కానీ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అయ్యో కొంచెం ట్రై చేయండి ఇది. అయిపోయింది 15 సెకండ్లో. నేను సెకండ్లే చూస్తాను, ఆన్సర్ కోసం వెతకను, ఎందుకంటే అది అయిపోతుంది. మార్నింగ్ మనం ఏమంటాం? మార్నింగ్ టైంని మనం ఏమంటాం? నేను మీకు క్లూ ఇవ్వడానికి ట్రై చేస్తాను కానీ మీరు టైమే చూసుకుంటాను, నాకు అర్థమైంది. దర్శన కాదు కాదు, మార్నింగ్. హలో హలో ఉన్నారా? కానీ టైం అయ్యింది. హలో మీరుంటే కనుక మీరు వెనకాల ఏదో ఆన్సర్ చెప్పారు ఒకటి, మరి చెప్పిన ఆన్సర్ ఏంటంటే నాకు కూడా సరిగ్గా వినపడలేదు. ఒక్కొక్కసారి చెప్పుంటే సరిపోయేది. సో మీరు మిస్ అయ్యారు అనుకుంటా. మరలా మీరు మిస్ అవడం కానీ నేను మిస్ అయినట్టుగా ఫీల్ అవుతుందని. ఏం కాదు, నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేద్దాం. మన నెక్స్ట్ కాలర్ ఎవరున్నారు చూసేద్దాం. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరు? నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి గారు ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు? ఈస్ట్ గోదావరి అండి. ఈస్ట్ గోదావరిలో ఎక్కడ? ఆంగలండి, ఆంగలే. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? ఇంట్లోనే ఉంటామండి. ఇంట్లోనే ఉంటారు. మరి ఖాళీ టైంలో ఏంటి మీకు ఏమేమి చేయడం అంటే ఇష్టం? వంటలు చేయడం ఇష్టమా లేకపోతే ఏమి ఇష్టం? వంటలు చేస్తామండి, పక్క పెట్టుకుంటాం, టీవీ చూస్తామండి. ఇవి చాలు. మీకు ఎక్కువ ఇష్టమైన బాగుందండి మీ చీర. చీర బాగుందా? ఓకే, మీరు గెలిస్తే మీకు పంపించామని చెప్తాను. ఇది మీకు ఈజీగా అడగండి, కొంచెం పేసింది. ఈజీగానే అడుగుతున్నాను, కాకపోతే చదువుకోలేదండి. చదువుకోలేదు, కాకపోతే ఏదైనా సినిమాలు అలా చూస్తూ ఉంటారా? సినిమాలు చూస్తామండి. సినిమా చూస్తారు. కొత్తవి చూస్తారా పాతవి చూస్తారా? కొత్తగా చూస్తామండి, పాతగా చూస్తాం, కొత్తగా మొత్తం కవర్ చేసేస్తారు అన్ని మూవీస్ను? అన్నీనండి. ఓకే, అయితే మరి ఇంకా ఖాళీ సమయం అంటే ఇంకేం లేదు, ఒక టీవీ చూస్తూ అలా మీకు ఇంట్లో పనులు అవన్నీ సరిపోతూ ఉంటాయి. సరిపోతాయండి. ఓకే, మరి ఏం చెప్తారు ఇప్పుడు? నా కోసం ఏమన్నా ఒక టిప్ చెప్తారా? మీరే పాడండి, ఏదో మీరే చెప్పండి. నీకు క్వశ్చన్ నాదే, ఆన్సర్ నాదే, టిప్ నాదే, ఇవ్వండి, శారీ కూడా నాదే. అయితే తీసేసుకోండి. సరే, మీకోసం అయితే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. మూవీస్ సంబంధించి అయినా ట్రై చేద్దాం. ట్రై చేయండి. ఓకే, మీరు ట్రై చేయండి. మీరు కూడా పక్కన ఎవరికో సపోర్ట్ చేస్తారు. క్వశ్చన్ వచ్చేసి, నటి శ్రీరంజని ఏ సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టింది? క్వశ్చన్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కానీ నేనే చెప్తాను మీకు. నటి శ్రీరంజని ఏ సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టింది? తెలియదు, పాటేమో. మధ్యలో వాళ్ళు శ్రీరంజని. శ్రీరంజని ఏ సినిమా ద్వారా సినిమా రంగంలోకి అడుగు పెట్టింది? అంత నాకు అర్థం తెలియదండి. సినిమా శ్రీరంజని అంటేనే తెలియదండి మాకు. అయ్యో, మరి పక్కన ఎవరు లేరా సపోర్ట్ చేయడానికి మీకు? ఎవరు లేరండి. కొత్త సినిమాల్లో ఏదైనా వేయండి. మరి క్వశ్చన్ ఆల్రెడీ వచ్చేసింది కదా, ఈ క్వశ్చన్ మీకోసమే అన్నట్టు ఉంటుంది. సినిమా పాత సినిమా అండి, కొత్త సినిమా అండి? అది మీడియంలో మధ్య రకం, మరీ ఓల్డ్ సినిమా అయితే కాదు, మరి కొత్త సినిమా కాదు, మధ్య రకం సినిమా అనమాట. కానీ టైం కూడా అయిపోయింది, మీరు చెప్పలేకపోయారు. మన నెక్స్ట్ కాలర్ ఎవరు చూసేద్దాం. హలో హలో ఎవరికో కాల్ కలిసింది, కాకపోతే నా వాయిస్ వాళ్ళకి. హలో నమస్తే అండి. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాం. మీ పేరు? మా పేరు లక్ష్మి. లక్ష్మి గారు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచి. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. డైలీ ప్రోగ్రామ్ చూస్తున్నారా? చూస్తున్నామండి. చూస్తున్నారు, కాల్ చేస్తున్నారు. అవును. ఇవాళ ఫస్ట్ టైం కాల్ కలిసిందా? అవును. ఓ, చాలా లక్కీ అనమాట, ఫస్ట్ టైం కాల్ కలిసింది. మన ఫస్ట్ కాలర్ కూడా చాలా లక్కీ. 5 times కాల్ కలిసిందంటే మామూలు విషయం కాదు. అస్సలు వదిలేదు లేదు. అవును, రేర్గా కలుస్తున్నాయి అందరికి, కానీ మన ఫస్ట్ కాలర్కి మాత్రం డైలీ కాల్ కలుస్తుంది. ఆవిడకి ఫిక్స్ చేసేస్తాం టైం స్లాట్. డైలీ 2 o'clockకి ఆమె కాల్ కలవాలి, ఫిక్సింగ్ అది. ఓకే, మరి ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు లక్ష్మి గారు? ఏం లేదండి, ఏం చేయరు, టీవీ చూస్తూ ఉంటారా? చూస్తుంటాం, పిల్లలకి స్నాక్స్ ఐటమ్ అది ఇది ప్రిపేర్ చేస్తాం. వంటలు బాగా చేస్తూ ఉంటారా? బాగా చేస్తే ఏది బాగా చేస్తారు? చికెన్. చికెన్ బాగా చేస్తారు.
బిర్యానీ ఎట్లా చేస్తారు ఏమన్నా? చేస్తామండి. చేస్తారు, బాగానే చేస్తారు. మ్మ్. హైదరాబాద్ అంటే ఇంకా బిర్యానీకి ఫేమస్, చేయకపోతే ఎట్లా అవునండి. కదా. ఆ, ఓకే. ఈ రీసెంట్గా మూవీస్ చూసారా? చూసామండి. ఏం చూసారు? డాకు మహారాజు, సంక్రాంతికి వస్తున్నాం. అన్ని సినిమాలు కవర్ చేశారా? మ్మ్. మీకు బాగా నచ్చింది ఏ మూవీ బాగా నచ్చింది మీకు? మాకు సంక్రాంతికి వస్తున్నామండి. ఎందుకని? అది అందులో కామెడీ ఉంటుంది, ఇద్దరు హీరోయిన్లతో. కామెడీ బాగా నచ్చింది మీకు అయితే అందులో. మరి మీరు కూడా అలా ఫోన్లు ఎప్పుడైనా చెక్ చేస్తారా? చేయలేదా? చెప్పకూడదు కదా. చేసినా చెప్పకూడదు. చేయలేదా మీరు ఎప్పుడును? లేదండి. లేదా? ఆ మూవీ తర్వాత నుంచి అదే క్వశ్చన్ అయిపోయింది అందరికీ. నిజంగా చెక్ చేస్తున్నారా లేదా, లేదా చెక్ చేశారా, లేదా చెక్ చెయ్యాలా? మ్మ్. ఓకే. మరి నాకు ఈరోజు నాకేం చెప్తారు? ఏమైనా పాట పడతారా మరి? టిప్ చెప్తా అండి. చెప్పండి. అదే పూజ సామాన్లు నల్లగా అయినప్పుడు కొంచెం శనగపిండి, నిమ్మకాయ రసం, మ్మ్. పెరుగు, సోడా వేసి కలిపితే తెల్లగా అయిపోతాయండి. ఓ, పూజా సామాగ్రి ఏమన్నా కొంచెం నల్లగా అయినప్పుడు కొంచెం నిమ్మకాయ, శనగపిండి కలిపి తూమితే నీట్గా వస్తాయి. శనగపిండి, పెరుగు, నిమ్మరసం, సోడా. ఓ, శనగపిండి, పెరుగు, నిమ్మరసం, సోడా. తోమితే తెల్లగా అయిపోతాయండి పూజ సామాగ్రి. ఓ, మంచి టిప్ చెప్పారు. ఎందుకంటే అందరూ కూడా డైలీ ఇవి వాడేవే కాబట్టి, సో అందరూ ఎవరికైనా సరే ఈ టిప్ యూజ్ అవుతుంది అందరికీ కూడా. ఓకేనండి, నేను మీకోసం ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు ట్రై చేయండి. ఏంటండి? ఈజీగా ఉన్న క్వశ్చన్ అడగండి. ఈజీగా ఉన్న క్వశ్చన్ నేను కూడా చాలా ఈజీగానే ట్రై చేస్తున్నాను, కాకపోతే టెన్షన్లో చెప్పలేకపోతున్నారు అంతే ఆన్సరు. సరే, క్వశ్చన్ వచ్చేసి మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, నేను కూడా అడుగుతాను మిమ్మల్ని. సరే. అను ఇమాన్యుయల్ బాలనటిగా పరిచయమైన సినిమా ఏది? అను ఇమాన్యుయల్ బాలనటిగా పరిచయమైన సినిమా ఏది? ఫస్ట్ మూవీ అండి. అందులో బాలనటిగా, తను ఫస్ట్ హీరోయిన్గా కాదు, బాలనటిగా ఫస్ట్ టైం బాలనటిగా నటించిన మూవీ. స్వప్న సంచారియా? ఏంటండి? స్వప్న సంచారి. స్వప్న సంచారి. సంచారి ఆర్ సంచారి? సంచారి. స్వప్న సంచారి. పక్కనా? పక్క మేడం. ఒకసారి ఆలోచించండి. పక్క మేడం. పక్కన ఎవరు మీకు హింట్ ఇస్తున్నారు పక్క అని? నాకు డౌట్. కానీ అదే చెప్పండి, భయపడకుంటున్నా. మీరు టెన్షన్ పడద్దు, మీరు చెప్పిన ఆన్సర్ కరెక్టే. కంగ్రాచులేషన్స్. ఓకే లక్ష్మి గారు, చాలా టెన్షన్ పడ్డారు నాకు అర్థమవుతుంది, కానీ ఆన్సర్ చెప్పిన చాలా తర్వాత టెన్షన్ పడ్డామండి. ఫస్ట్ కాల్ కలవాలి ఎట్లయినా. అవును అర్థమవుతుంది మీ టెన్షన్. ఏదో ఒకటి ఆన్సర్ కరెక్టో కదా చెప్పేస్తే బాగుండని అనిపించింది మీకు, కానీ మీరు చెప్పిన ఆన్సర్ కరెక్టే. హ్యాపీ కదా ఇప్పుడు? ఫస్ట్ టైం కాల్ కలిసింది, శారీ గెలిచేసుకున్నారు. సో కంగ్రాచులేషన్స్ ఇంకొకసారి. నెక్స్ట్ కాలర్ ఎవరు వచ్చేసేద్దాం. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు? నా పేరు వెంకటలక్ష్మి అండి. వెంకటలక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వైజాగ్ నుంచి అండి. ఎక్కడి నుండి? వైజాగ్. 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 ఓకే. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. డైలీ ప్రోగ్రామ్ చూస్తున్నారా? చూస్తున్నానండి. 3 సార్లు ఇలాగా గెలుచుకోలేదండి. ఇది థర్డ్ టైం ఇది. అబ్బా, 3 సార్లు విన్ అవ్వలేకపోయారు. మళ్ళీ వస్తుంది క్వశ్చన్ కూడా ఆన్సర్ తెలియట్లేదు. మీరు కనీసం ఆప్షన్స్ అయినా ఇవ్వరు. అబ్బా, మొత్తం హింట్ ఇచ్చేస్తే ఇంకెందుకు మనం? అసలు ఇంకా కనీసం ఒక 3 ఆప్షన్స్ ఇచ్చి అందులో ఏదో రైట్ ఆన్సర్ పెడితే ఏదో ఒక రాయిస్తే అలా తగులుతుందేమో అనిపిస్తుంది అనమాట. ఓహో, మీకు 3 ఆప్షన్స్ పెట్టి అందులో ఒక ఆప్షన్ చెప్పమంటారా? అబ్బా, చాలా ఈజీగానే. ఇప్పుడు మీరు 3 క్వశ్చన్లు అడిగారు, అందులో దేనికి కూడా ఆన్సర్ తెలియదు. అసలు అలాంటి క్వశ్చన్ నేను ఎప్పుడు వినలేదు. సినిమాకి సంబంధించిన కూడా ఇప్పుడు కొత్తవి తెలుసుకుంటున్నాము కదా. ఒక ఆమె చెప్పారు చూసారా ముందు కాలరు?
అదే అంత అదృష్టమా అనుకున్నాను ఫస్ట్. మరి అది అందరికి ఈజీగా వచ్చేస్తే వాల్యూ ఏముంటుంది, కొంచెం కష్టపడి అందులోంచి తీస్తేనే కదా వాల్యూ వస్తుంది. అందరికి ఇదే మాట చెప్తున్నారు మీరు. మరి ఏం చేయాలి, అందరికి ఒకేసారి ఇచ్చేస్తా ఉంటాము మొత్తం ఒకే లైన్ పెట్టి, ఇంకేముంటుంది. కాల్ కలడమే కష్టం, కనీసం ఒక 200 మిస్డ్ కాల్స్ లాగా ఇలా వస్తూనే ఉంటే కాల్ బాగా చిరాకు వస్తుంటది లాస్ట్ టైంలో అమ్మయ్య అనుకునేసరికి మరి విన్నాము. ఇలా క్వశ్చన్ వచ్చి అలా వెళ్ళిపోతుంది ఆన్సర్. అగో ఇందాక ఆవిడ చెప్పింది కదండి 20 seconds వస్తే ఆ సెకండ్స్ లోపు ఇంకా ఆ సెకండ్స్ వస్తే వెళ్ళిపోతుంది ఏంటంటే ఆన్సర్ అసలు కాదు, మీరు క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పేదాని మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు, సెకండ్స్ మీద చూస్తున్నారు. టైం అయిపోతుంది అంటే నిజంగానే టైం అయిపోతుంది. అసలు క్వశ్చన్ తెలిస్తే కదా ఆన్సర్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి ఇంకా సెకండ్స్ ఈజీగా ఇచ్చేస్తే మనం ఈజీగా గెలిచేస్తే అసలు ఏమైనా కిక్ ఉంటుంది అందరూ చెప్పండి. మీరు కష్టపడితేనే కదా పేరుండేది. కరెక్టే అనుకోండి. మరి వెంకటలక్ష్మి గారి పేర్లు ఎంతమందికి ఉంటాయి? ఏంటండి వెంకటలక్ష్మి అన్న పేరు ఎంతమందికి ఉంటుంది అది ఎలా చెప్పగలమండి కదా? చాలా మందికి ఉంటుంది. మన వెంకటలక్ష్మి గారికి స్పెషల్ అంటే ఆమె అంత కష్టమైన క్వశ్చన్ ఒక క్వశ్చన్ ఆన్సర్ చేసిందంటే ఇప్పుడు మీరు అన్నట్లే ముందు కలర్ ఎంత బాగా చెప్పారు, సో లక్కీ అని. అలాగే మీరు ఒక విన్నర్ అవ్వాలి, కానీ వెంకటలక్ష్మిలో ఒక వెంకటలక్ష్మి కదా ఉండకూడదు, మనం డిఫరెంట్ ఉండాలి. సో ఇది స్పెషల్ ఉండాలి అంటే అలా కాదు అంటే 2 సార్లు ఎలాగా పోయింది కదా, ఈసారైనా విన్ అయితే బాగున్నాను కొంచెం. మళ్ళీ ఎలాగా అంటే విన్ అయిన తర్వాత ఎలాగా కాల్ కలిసినా కూడా మళ్ళీ ఒక 2 months తర్వాత చేయమని కట్ చేస్తారు కదా. ఏదో ఒకసారి కలిస్తే అంటే ఇంట్రెస్ట్ ఉంటది గేమ్ చూడడానికి. నార్మల్ గా అంటే మీరు చెప్పినట్టు క్వశ్చన్స్ చూస్తే తెలుస్తుంది కదా ఆన్సర్ ఏంటో తెలుసుకోవచ్చు అన్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు అసలు కాలు కలిసిన ఆన్సర్ తెలియకూడదు, కొంచెం టైం పట్టాలి, అప్పుడు మనకి ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది. చూసారా 5 times చేశారు అంతకుముందు. ఇమేజ్ ఇవ్వండి, ఎందుకంటే అసలు మీరు అడిగిన క్వశ్చన్ కొంచెం కూడా ఆన్సర్ తెలియదు. మీరు హింట్ ఇచ్చినా కూడా చెప్పలేమేమో అలా ఉన్నాయి ఆ క్వశ్చన్లు. కొంచెం ఈజీ చేయమందాం ఈసారి ఖచ్చితంగాను, ఓకేనా? ఏంటి ఇప్పుడు క్వశ్చన్ అడుగుతారా, నాకు ఇమేజ్ ఇవ్వరా? మీకు ఇమేజే కావాలి ఇప్పుడు? అవి కూడా కొంచెం అంటే మరి ఎప్పుడు పాత వేస్తున్నారు, లేదంటే ఎవరో డైరెక్టర్ లేదంటే సైడ్ యాక్టర్ హీరో హీరోయిన్స్ అయితే కొంచెం కనిపెట్టగలరు. ఎందుకు కానీ నా ఇమేజ్ ఇవ్వండి, కొంచెం ఈజీగా చెప్పేస్తారు. బెస్ట్ మీరు అంత వద్దు కానీ నా ఇమేజ్ ఇచ్చేయండి, నేనే కూడా నేను చెప్పేస్తాను ఎందుకు వచ్చింది కానీ ఈజీగా. వద్దులేండి మరి అంత అంటే మరి అదే మిగతా వాళ్ళందరూ కూడా అంటే కొంచెం కులుకుంటారు అనమాట. చూడు ఆవిడ అడిగింది అలా ఇచ్చారు. వద్దులే నా ఇమేజ్ క్యాన్సిల్, మన ఇద్దరం ఫ్రెండ్స్ అని తర్వాత అందరికీ తెలిసిపోతుంది. అంతే కదా. అవును. అయినా మీకు ఇంకో క్వశ్చన్కి వెళ్దాం. మరి మీరే మూవీస్ ఏం చూసారా ఈ మధ్యకాలంలో? సంక్రాంతి చూస్తానండి, సంక్రాంతికి వస్తున్నాం. బాగుందా? బాగుంది, చాలా కామెడీగా సరదాగా టైం పాస్. అంటే సినిమాకి వెళ్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అలా అనిపిస్తుంది అనమాట. టైం పాస్ అయిపోయింది. కొంచెం సినిమాలు చూస్తే బోర్ కొడతాయి అలా అనిపించకుండా సరదాగా. ఎంటర్టైన్మెంట్ అంటే బాగా ఇష్టపడతారనమాట ఇంతకీ. అంతే కదా. ఓకే, మరి ఏం చేస్తూ ఉంటారు మీరు ఖాళీ టైంలో? ఖాళీ టైంలో అంటే ఎక్కువ అంటే పాటలు చూస్తానండి, ఎక్కువ అదే ఇంట్రెస్ట్. పాటలు పెట్టుకోవడం, ఇంట్లో పనులు చేసుకోవడం. మీకు పాటల టైం పాస్? ఇలాంటి ప్రోగ్రామ్ వస్తే ఇంట్రెస్ట్ గా కాల్ చేస్తూ అలా విసుగుతూ ఇప్పుడు కలుస్తుంది దేవుడా అనుకున్నాను. తీరా కలిసిన తర్వాత అయ్యో విన్ అవుతావా లేదా అదో టెన్షన్. బా ఈ టెన్షన్లు ఉన్నాయే, అస్సలు మనకు మామూలు టెన్షన్లు కాదు. మీరు బాగా మాట్లాడుతున్నారు. హలో, ఇప్పుడు అంటే కాల్ కలిసిన వాళ్ళకి మళ్ళీ కలుస్తుంటది కదండి. అప్పుడు ఆశ్చర్యం, నేను ఇన్నిసార్లు ట్రై చేస్తాను కలవటం లేదు, వాళ్ళకి ఎలా కలుస్తుంది? వాళ్ళు నాలాగే కదా ఫోన్ చేస్తున్నారు, ఎలా కలుస్తుంది వాళ్ళకి? నాకు అర్థం అవ్వట్లేదు. అదే కదా, నేను కూడా అదే క్వశ్చన్ అడిగాను వాళ్ళని. ఎలా అసలు డైలీ కాల్ కలవడం అనేది కరెక్ట్. ఒకవేళ విన్ అవ్వకపోయినా కాల్ కలవడం అనేది చాలా మంది కాల్స్ చేస్తున్నారు, కానీ ఎలా కాల్ కలిసింది అన్నది అర్థం కాలేదు నాకు కూడా. నేను ఒక మాట చెప్తాను చూడండి, అదృష్టంలో దురదృష్టం అంటారు చూసారా, అదే ఈ ప్రోగ్రామ్. కాల్ కలుస్తుంది, కాల్ కలవడం అదృష్టం, విన్ అవ్వకపోవడం దురదృష్టం. మరి విన్ అయిన వాళ్ళు ఇంకా అదృష్టవంతులు. అదృష్టంలో అదృష్టం కూడా ఉంటది మరి కాదా? మరి విన్ అయిన వాళ్ళందరూ ఇప్పుడు ఎంత మంది విన్ అయ్యారు అసలు? ఇప్పటికి చాలా మంది అసలు డైలీ మన ప్రోగ్రామ్. అదృష్టవంతులందరికీ విజయం వరిస్తుంది.
విన్ అవ్వలేని వాళ్ళకి విజయం వరించట్లేదు అంతే తేడా. అదృష్టం అన్నది మన చేతుల్లోనే ఉంటుందని అంటారు. క్వశ్చన్ మనదే, ఆన్సర్ మనదే. కాకపోతే అంతే అంతే. కొంత తొందరగా ఆన్సర్ తెలుస్తుంది. ఇచ్చినా కూడా ఆసన్స్ ఇచ్చినా కూడా మేము కరెక్ట్ గా చెప్పలేకపోవచ్చు. అంటే ఏదో రాయి విసిరి తగిలింది అనుకో అది మనకి విజయలక్ష్మి కూడా వరించింది అదృష్టలక్ష్మితో పాటు అని అనిపిస్తుంది అనమాట. అబ్బా, అయితే సరే చూద్దాం మీ విజయలక్ష్మిని వరిస్తుందా అదృష్టలక్ష్మి వరిస్తుందా మిమ్మల్ని. సరే ఒక సాంగ్ పాడరా మీరు? సాంగ్ పాడమంటారా? పాడండి. సరే అయితే పాడుతున్నాను. మరి అంటే వాయిస్ బాగోకపోయినా మీరే ఫీల్ అవ్వకూడదు. ఏం ఫీల్ అవును. వైష్ణవి భార్గవివా దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే వైష్ణవి భార్గవివా దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురే భవతి విద్యాం దేహి భగవతి సర్వార్థ సాధికే సత్యార్థ చంద్రికే మాం పాహి మహనీయ మంత్రాత్మికే మాం పాహి మాతంగి మాయాత్మికే మాం పాహి మహనీయ మంత్రాత్మికే మాం పాహి మాతంగి మాయాత్మికే. అంతేనండి. ఓకే, మొత్తానికి పాట మాత్రం అద్భుతంగా పాడారు. నిజంగానా? నిజంగా బాగుంది, చాలా బాగుంది. నాకు బాగా పాడారు. సరే మీకోసం క్వశ్చన్ రివీల్ చేస్తున్నాను, ట్రై చేయండి మీరు. కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. మహాసముద్రం సినిమాలో హీరో తల్లిగా నటించిన నటి పేరు ఏమిటి? మహాసముద్రం ఆ సినిమా పేరే నేను వెళ్ళలేదు. పేరు మీరు విన్నందుకు మాత్రం నా సినిమా ఉండదండి. మరీ అసలు మీరు చూడండి ఒకసారి. మహాసముద్రం సినిమా ఒకటి ఉంది, అందులో ఒక హీరో ఉన్నాడు, హీరోకి ఒక తల్లి ఉంది. ఆ తల్లి పేరేంటి? హీరోయే తెలీదు, ఇంకా హీరో తల్లి అని తెలుస్తుంది. అబ్బా, మహాసముద్రం మీరు చూడలేదా? కొంచెం క్లూ ఇవ్వచ్చు కదా, కొంచెం క్లూ ఇవ్వచ్చు కదా ప్లీజ్. ఆ హీరో అయితే కనుక ఇప్పుడు విలన్ పాత్రలో కూడా పోషిస్తున్నట్టు నా ఫీలింగ్. హీరో వరకే చెప్తాను. సరేండి, సూపర్. సినిమా మీరు ఇచ్చే హింట్ ఎంత బాగా కరెక్ట్ గా మనం చెప్పచ్చు అంటే నెక్స్ట్ టైం కాల్ కలుస్తుందా లేదా అని చూడండి. అయిపోయింది, మీరు నాతో మాట్లాడే టైంలో అయిపోయింది ఆ మూవీ. ఒకసారి చెక్ చేయండి, సినిమా కూడా చాలా బాగుంటుంది, ఒకసారి చూడండి. మన నెక్స్ట్ కాలర్ ఎవరు వచ్చేసేద్దాం. హలో హలో, హాయ్ అండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? హలో హలో అండి. హలో, మీ పేరు? మీ పేరు? హలో హలో హలో, మీ కాల్ కలిసింది, మీ వాయిస్ నాకు వినిపిస్తుంది. హాయ్ హాయ్ హాయ్. హలో అండి, మీ సౌండ్ వినబడట్లేదు క్లియర్ గా. అవునా, మీ పేరు? హలో 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 హలో, మీ కాల్ కలిసింది, మాట్లాడరా ప్లీజ్. కాల్ కట్ అయిపోతే టెన్షన్ వచ్చేస్తుంది నాకు కూడా. హలో అండి, వినిపిస్తుందా నా వాయిస్ మీకు? కట్ అయిపోయింది కాల్. మన నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో హలో, హాయ్ అండి. హాయ్, మీ పేరు? నా పేరు రాధ, హైదరాబాద్ నుంచి అండి. రాధా గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నా అండి. చాలా బాగున్నారు. ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. గతంలో కాల్ చేశారా? లేదండి, చాలా రోజులు, ఇప్పుడే ఫస్ట్ టైం నాకు కాల్ కలిసింది, ఫస్ట్ టైం. అవునండి. ఓకే, డైలీ ప్రోగ్రామ్ చూస్తున్నారా? చూస్తున్నానండి. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ఈజీగా వచ్చేపోవడం భయం ఉంది. కాదు, అందరూ విన్ అవడం మీదే కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు మొత్తం. మరి అంతే కదండి, మాకు ఒక గెలిస్తే ఆనందంగా ఉంటుంది కదా. అసలు కాలు కలవడం ఒక టెన్షన్, కాలు కలిసాక విన్ అవ్వడం ఒక అనమాట. అలా అవునా, అయ్యా, చాలా టెన్షన్ గా ఉన్నారు మొత్తం మీద అందరూ. ఇవాళ కాలర్స్ అందరూ మంచి హాట్ గా ఉన్నారు. ఏంటో అలా ఏం లేదులేండి, ఊరికే జోక్ గా కాసేపు, ఏదో సరదా కాసేపు. అసలు ఎండలు పెరిగిపోతున్న ఎఫెక్ట్ నాకు కాలర్స్ లోంచి తెలుస్తుంది. ఏం లేదు, జోక్ గా ఉన్నాను, పర్వాలేదు. ఈసారి గెలుచుకోకపోతే ఇంకోసారి చేస్తాను, ఏమైంది. అవును, తప్పదు, ఇంకేం చేస్తాం, మన కాలు కలవప్పుడు మీతో మాట్లాడతాం అంతే, ఏముంది. అవునా, ఓకే ఓకే. సరే, నేను సినిమాలు చూస్తూ ఉంటారా? పర్లేదండి, పర్వాలేదు, ట్రై చేయొచ్చు. ట్రై చేయొచ్చు అంతే.
ఓకే, అయితే నేనైతే మీకోసం ఒక క్వశ్చన్ అయితే రెడీ చేశాను సినిమాలకు సంబంధించే, ట్రై చేయండి. ఓకే, విన్ అయితే హ్యాపీ, విన్ కాకపోయినా హ్యాపీ, ఎందుకంటే మళ్ళీ కాల్ చేస్తారు కాబట్టి. ఓకే పర్లేదు, ట్రై అగైన్. ఓకే, క్వశ్చన్ వచ్చేసి మాస్ట్రో సినిమాలో నభా నటేష్ క్యారెక్టర్ పేరేంటి? అబ్బో అస్సలు అబ్బా, ఏదో విన్నట్టే ఉంటుంది కాదు, అన్నట్టు రావట్లేదు, విన్నట్టు ఉంది. నటీష్ క్యారెక్టర్ మాస్ట్రో సినిమాలో ఏదైనా క్లూ ఇవ్వగలరా? నాకు తెలిసి ఇందులో కొన్ని వర్డ్స్ అయితే కలుస్తున్నాయి. మాస్ట్రో సినిమాలో నభా నటేష్ క్యారెక్టర్ పేరేంటి? సేమ్ అలానే పేరు వస్తుంది. అసలు ఐడియా రావట్లేదు. మాస్ట్రో మాస్ట్రోలోనే ఒక వర్డ్ అయితే ఉంది. నటీష్ మాస్ట్రోలోనే ఒక వర్డ్ అయితే ఉంది, అదైతే చెప్పగలను. మాస్ట్రోలోనే ఒక వర్డ్ ఉంది, పేరు వచ్చేసి. రాధా గారు మిస్ అయ్యారు. నెక్స్ట్ టైం మరలా మీరు కాల్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఈసారి గట్టిగా ట్రై చేయండి. చాలామంది కాలర్స్ ట్రై చేశారు, కానీ చెప్పినట్టుగా ఒక క్వశ్చన్కి ఒకళ్ళు విన్ అవుతున్నారు, మిగతా వాళ్ళందరూ కొంచెం డౌట్గా అయిపోతుంది. టెన్షన్ పడుతున్నారు, టైం చూసి. టెన్షన్ పడద్దు, ఫస్ట్ క్వశ్చన్ వింటే కనుక కొంచెం ఆన్సర్ తెలుస్తుంది. పక్కన ఎవరైనా ఉంటే కొంచెం సపోర్ట్ అడగండి, తప్పదు మన శారీ గెలవాలంటే.